ఒక తల్లి తన ఇంట్లో కన్నీళ్లు విడుస్తుంది. కారణం ఏంటంటే తన కూతురికి పాలు కావాలని ఏడుస్తుంది. చాలా వేదనతో తల్లి ఆ చిన్న బిడ్డ కన్నీళ్ళు చూడలేక, ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి బోరును ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. కారణం ఏంటంటే పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి తనకు స్తోమత లేదు. కానీ తన వేదన ప్రభుతో చెప్పాలని చెప్పేసి తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా ఇంత భయంకరమైన ఆర్థిక సమస్యలు నాకెందుకు ఇచ్చావు? కనీసం నా బిడ్డకు పాలు కొనే స్తోమత కూడా నాకు లేకపోయింది, ఏంటి ప్రభా అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ 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 కన్నీళ్లు విడుస్తున్న సమయంలో ఇంటి ముందుకు వచ్చి ఒక వ్యక్తి పిలుస్తున్నాడట. అకా అకా అని పిలుస్తుంటే ఆమె ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి చూసేవారికి ఆ వ్యక్తి పాల ప్యాకెట్ తీసుకుని వచ్చి, అక్క నేను ఇంటికి 2 పాల ప్యాకెట్లు తీసుకుని వెళ్తున్నాను, కానీ నా భార్య ఒకే ఒక పాల ప్యాకెట్ అవసరం ఉందండి, ఒక పాల ప్యాకెట్ వేస్ట్ చేయడం ఎందుకు అనిపించి నీ ఇంటికి వచ్చి నేను ఇచ్చి వెళ్దామని ఒక ఆలోచన కలిగి నేను వచ్చానక్క, అక్క ఈ పాల ప్యాకెట్ తీసుకో అని చెప్పగానే ఆ తల్లి కన్నీళ్లు ధారలే కారుతున్నాయట. కారణం ఏంటంటే అతను ఒకే ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవాలి, కానీ అతను 2 పాల ప్యాకెట్స్ ఎందుకు కొన్నాడంటే ఈ తల్లి కన్నీళ్ళు దేవుడు చూశాడు కనుక, ఈ కన్నీళ్ళ ప్రార్థన దేవుడు చూశాడు కనుక, ఆమె మొరను ఆలకించాడు కనుక ఆ వ్యక్తికి 2 పాల ప్యాకెట్లు కొనాలనే ప్రేరేపణ కలిగి తన ఇంటికి వెళ్తున్నప్పుడు తన భార్యతో ఫోన్ చేపించి మరి చెప్పాడు, ఒక్కటే పాల ప్యాకెట్. కారణం ఏంటంటే 2 తీసుకుపోతే ఎక్కడ తిడుతుందో నాకు భయంతో ఒక పాల ప్యాకెట్ ఇక్కడ ఇచ్చి వెళ్దాం అనుకున్నాడు. కానీ తనకు తెలియదు ఆ ఇంట్లో పాలు అవసరం ఉన్నాయని. కానీ ఎవరికి తెలుసు? నా దేవుడికి తెలుసు. నీ కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నాడు. నీ అవసరత ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, నీ కన్నీళ్లకు విలువ ఎక్కువ, నీ కన్నీటికి విలువ ఎక్కువ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం చదువున్నాను ఒకసారి. నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే నేను వెళుతున్న ప్రతి స్థలము నువ్వు చూస్తున్నావు, నేనున్న ప్రతి స్థలము నువ్వు ఎరిగి ఉన్నావు. నేను ఎలా ఉన్నాను, ఎలా ఏడుస్తున్నాను నాకంటే, నా కన్న తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసు ప్రభా. నా కన్నీళ్ళు నీకు మాత్రమే తెలుసు అని ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడిందో. ఆ బిడ్డ ఆకలిని దేవుడు చూశాడు, ఆ తల్లి కన్నీళ్లు చూశాడు. ఈరోజు నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే,